దేశ రాజధాని ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ఒక భారీ ఘన విజయాన్ని సాధించింది. ఏదైతే గతంలో ఉన్న అక్కడ ప్రభుత్వంలో ఉన్న 10 ఏళ్ళుగా ఆ ప్రభుత్వము దాని యొక్క అరాచక పాలనను, అవినీతి పాలనను అంతమొందిస్తూ ఏదైతే భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలో ఉందో ఇక్కడ ఢిల్లీలో కూడా అధికారంలోకి వస్తేనే మా బతుకులు బాగుపడతాయని చెప్పేసి ఢిల్లీ ప్రజలు నమ్మిరు. దానికి అనుగుణంగానే భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు భారీ ఘన విజయాన్ని అందించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పాలనను, అవినీతి పాలనను చూస్తున్నారు. అబద్ధపు హామీలతో ఇక్కడ అధికారంలోకి వచ్చి ప్రజలను పూర్తిగా మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి చేసింది ఏం లేదు. ఏదైతే ఈరోజు ఢిల్లీలో వాళ్ళకు ఒక్క సీటు కూడా దక్కలేదు. గతంలో కూడా రానున్న రోజుల్లో ఈ తెలంగాణనే కాకుండా కర్ణాటక ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పూర్తిగా విడమర్చి భారతీయ జనతా పార్టీకి పట్టం కడతారని చెప్పేసి ఈ ఎన్నికలకే ఒక సాక్ష్యంగా తెలియజేస్తూ ఈ అవకాశానికి ఏదైతే భారీ ఘన విజయాన్ని అందించిన బీజేపీ కార్యకర్తల నాయకులు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఢిల్లీ విజయం మా ఆర్మూర్ మున్సిపాలిటీకి కూడా ఒక మంచి ఆనందాన్ని తీసుకొచ్చింది. మా కార్యకర్తల కష్టం ఎక్కడా వృధా కాలేదు. 27 ఏళ్ల తర్వాత ఇవాళ అధికారం రావడం ఇది చిన్న విషయం కాదు. జైల్లోకి వెళ్ళిన దొంగలు ప్రజాక్షేత్రంలో ఉండకూడదని భారీగా ఢిల్లీ ప్రజలు పిలుపునిచ్చారు. ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మా మున్సిపాలిటీ పరిధిలలో రానున్న ఎలక్షన్లలో కూడా దొంగలు దోచుకున్న వాళ్ళందరూ మా అపోజిషన్స్కి ఉన్నారు కాబట్టి ఇప్పుడు మాకు అదృష్టంగా భావిస్తున్నాం. ఈ విజయంతో మా మున్సిపాలిటీ పరిధిలలో కూడా ఇది మాకు తొలిమెట్టుగా అవుతుంది. ఇదే విజయం పునరావృతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ గెలుపుకు ఢిల్లీలో ఎలాగే కష్టపడ్డామో మా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రానున్న ఎలక్షన్లో కూడా కార్యకర్తలను సమస్యగా కృషి చేసి బీజేపీ విజయానికి పాటుపడతాం. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన కార్యకర్తలకు, మీడియా మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు. ఢిల్లీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడం, భారతీయ జనతా పార్టీని ఎన్నుకున్న ఢిల్లీ ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ దేశంలో మోడీ గారి నాయకత్వంలో మరి ముందుకు పోతూ ఉంటే ఢిల్లీలో మాత్రం, కేంద్రంలో ఉన్న ఢిల్లీలో మాత్రం మరి కేజ్రీవాల్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ఉండడం, కేజ్రీవాల్ ఏదైతే ఇన్ని సంవత్సరాలుగా ప్రజలను మభ్యపెడుతూ అబద్ధాల వాగ్దానాలతోటి అధికారం చెల్లించడం జరిగింది. మరి ఆ నాయకుల్ని మరి ప్రజలు బొందబెట్టి భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా ఏ విధంగా దొంగ హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని కూడా రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు అదేవిధంగా బొందబెడతారు. భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజిన్ సర్కార్ను తీసుకొచ్చి ఈ దేశాన్ని అన్ని విధాలుగా ముందుకు నడిపే విధంగా, ఈ దేశాన్ని అభివృద్ధి పరిచే విధంగా దేశ ప్రజలు కూడా అంతటా కూడా ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ గెలిపించాలనే ఆలోచనలో ఉన్నారు. దానికి దేశ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మరొకసారి కృతజ్ఞతలు.